కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారంటే ఉన్నామని అన్నానండి అమ్మా. సంతోషంగా ఉన్నారా? లేకపోయినా దేవుడు ప్రభు కృపను బట్టి మేము సంతోషంగానే ఉన్నాము. అప్పుడు ప్రభు కృప మన మీద ఉండి సంతోషంగా ఉండే భాగ్యాన్ని కలగజేస్తాడు. అందుకనే ఏమనాలి? సంతోషంగా ఉన్నారా అనగానే మాకేం తెలియదు అయ్యా, మేము ఎట్టగే ఉంటామయ్యా అన్నట్టు కాదు. మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటారో మీ జీవితం అంతా సంతోషంగా గడిపే భాగ్యాన్ని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమున మహిమపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరానికంట నీరసంగా రాకూడదంట. ఉత్సాహగానము పాడుచు ఏదో బాగొట్టుకున్న వాళ్ళలాగా వస్తారు. వచ్చిన కాడండి అయ్యగారు ఒక కథ తింటాడు బాబు అన్నట్టు వస్తారు. కూర్చున్న తర్వాత సాలి తొందరగా ముగియ్యా అన్నట్టు ఉంటారు. ఇది కాదు మందిరంలోకి ఉండాల్సిన పద్ధతి. వాక్యమే చెప్తుంది కీర్తన గ్రంథంలో. ఉత్సాహంతో రావాలంట, ఆయన సన్నిధిలో ఉత్సాహంగా కనపరచాలంట, ఆయన మాటలు ఉత్సాహంగా ప్రభు నాతో మాట్లాడుతున్నాడని వినాలంట. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ రేపు రాత్రి ఇంకా పాటలు పాడినోడు చాలా మంది ఉన్నారు. రేపు రాత్రి పాడే అవకాశం ఉంది, ఎల్లుండి ఉంది, ఎల్లుండి వరుసనే ఉన్నాయి. రేపు రాత్రి మరి రమక్క అంటే రూతమ్మ గారు ఉంది, నరసమ్మ గారు వాళ్ళ కోడలు మరి స్తుతికూడిని పెట్టుకుంటుంది. ఆ గృహాన్ని నూతనంగా కట్టుకుందని అందరికీ ఆహ్వానాన్ని తెలియజేయమంది. ఆమె ఇంటింటికి తిరిగి చెప్పడానికి సంఘంలో ఎవరున్నారో ఎవరు లేరో తెలియదు కనుక మీకు మీరే పక్కన వాళ్ళకి కూడా చెప్పుకొని అందరూ కూడి రండి. రేపు రాత్రి మరి రమక్క, అదే ఆయన పేరు గంటయ్య గారు అంటారుగా, సరే ఆయన ప్రభువునందు నిద్రించి ఉన్నారు కనుక మరి వారింటి దగ్గర స్తుతికూడిక వారి గృహాన్ని రేకులతో నిర్మించుకున్నారు, అవన్నీ చేసుకున్నారు. దేవునామాన్ని గణపరిచి వివాహ వేడుకలోకి వెళ్ళాలన్న వాళ్ళ ఆశ. అందరూ కూడా మరి రేపు రాత్రి అక్కడ స్తుతికూడికలో పాల్గొనండి. 1వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు మరి కిరణయ్య గారి మీటింగ్స్ జరుగుతున్నాయి. అక్కడ కూడా అందరూ రావాలని ఆహ్వానాన్ని ఇచ్చి వెళ్ళాడు. మీ అందరికి పాంప్లెట్లు అందజేస్తాం. ఏదైనప్పటికీ ప్రభు ఆయన కృపను బట్టి ఇంకా ఆయన కనపరిచే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కనుక మన శ్రేష్టమైన మాటలు వినే సమయానికి వచ్చాం. ప్రభు మాటలు మనం ధ్యానం చేద్దాం. విలాప వాక్యాలు ఎవరు రాశారు? విలాప వాక్యాలు ఎవరు రాశారు? అందరూ ఎవరైనా చెప్పచ్చు, అమ్మగారు తప్ప. అమ్మగారులు ఇద్దరు తప్ప ఎవరైనా చెప్పొచ్చు. విలాప వాక్యాలు ఎవరు రాశారు? అందరూ ఫస్ట్ పేపర్ చేసి చదివి విలాప వాక్యాలు ఎవరు రాశారా అని అప్పుడు చెప్తారా? అంతేనా? అక్కడ కూడా లేదు. ఎవరు రాశారు చెప్పండి. విలాప వాక్యాలు. సరే, విలాపాలు అంటే ఏంటి? విలపించడం అంటే ఏంటి? దేవునికి స్తోత్రం. మా సంఘ బిడ్డలు ఎంత ఆత్మీయులో అన్నీ తెలిసి చెప్పొద్దులే ఎందుకు వచ్చింది అయ్యగారి చెప్తే మరి ఏమంటాడు అనుకుంటారా? చెప్పండి. అమ్మగారులు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు అందరూ చెప్పొచ్చు, సీనియర్ విశ్వాసంతో సహా చెప్పొచ్చు. అక్క విలాప వాక్యాలు ఎవరు రాశారు? సరే, విలాపము అంటే ఏంటి? చెప్పండి. తప్పలేదు. మిమ్మల్ని పక్కన నేను నా దగ్గర పెద్దం లేదు, నేనేమన్నా శిక్షించడానికి పరడాలు లేవు. పరడా దెబ్బలు వేసి ప్రభావాన్ని కొట్టినట్టు పడడానికి కూడా లేవు నా దగ్గర. విలాప వాక్యాలు. విలాపము అంటే ఏంటి? ఒకళ్ళు రోధించడం, ఇంకోళ్ళు శుభాక. విలాపాలు అంటే ఎవరు రాశారు? నేను తొందరగా వెళ్ళిపోతాను, అక్కడ టైం లేదు. ఎవరు రాశారు? అమ్మగారు చదువుతున్నారా? సరే, మంచిది. నేను సమయాన్ని వ్యక్తపరచను కానీ దేవుని సమయాన్ని వ్యక్తంగా నేను గడపను. కానీ విలాప వాక్యాలు ఇర్మియా గారు ఏడుస్తూ రాసిన వాక్యం. ఆయన దుఃఖపడుతూ ఆ అధ్యాయాలు మొత్తం, విలాప అధ్యాయాలు మొత్తం ఏడుస్తూ రాశాడు. ఎందుకు ఏడుస్తూ రాశాడంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా
చెరలోనికి వెళ్ళిపోతూ బబులోను రాజ్యంలోని వారు వారిని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏడుస్తూ రాసిన మాటలు విలాప వాక్యాలు. వీళ్ళందరూ విలాప వాక్యాలు రాస్తూ ఉన్నప్పుడు ఏడుస్తూ రాశాడు. ఆయన ఏమంటాడే అంటే, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 29వ వచనం మనం ధ్యానం చేసి ముందుకు వెళదాం. నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకునవలెను. అతడు తన కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. చాలండి. ఇంకా కిందకంటాడు, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, చదవబడిన వాక్య భాగాన్ని బట్టి ప్రభా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యం మరి మాటలు అయ్యాయి. నీ మాటలు వివరించే జ్ఞానము కానీ తెలివి కానీ నాకు లేదయ్యా. నేను మానవ జ్ఞానాన్ని మరుగుపరచండి. నేను నీ దేనదాసుడిగా నన్ను ఏర్పరచుకున్నావు. నీ పక్షంగా నిలబడి ఉండగా నీ ఆత్మాభిషేకంతో మీరు నింపి నా నోటికి బోరుగానే ఉండి నువ్వే మాట్లాడి మహిమ పొందమని, వెనుగలిగే చెవి గ్రహించే హృదయము కొడిన వారికి, యంత్ర శబ్దం ద్వారా వింటున్న వారికి మీరు దయచేయమని, వాక్యానుసారంగా ప్రార్థించే భాగ్యమును ధన్యతను దయచేసి మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకునే నామము తండ్రి, ఆమేన్. నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకునవలెను. నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో అంటే ఎందుకు ఈ మాట రాశాడంటే, విలాప వాక్యాల్లో అనేకులు చెదరగొట్టబడ్డారంటే ఇశ్రాయేలు ప్రజలందరూ తల్లికి కొడుకు ఎక్కడున్నాడో తెలియదు, కొడుక్కి తల్లి ఎక్కడుందో తెలియదు, తండ్రి ఎక్కడున్నాడో తెలియదు. ఈ గాంతలో కూడా అలాగే ఉంటది. రాకడ సమయాల్లో కూడా, విడిచిపెట్టిన దినంలో కూడా తల్లి జాడ పిల్లకి తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియదు. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు కూడా అలా చెదరగొట్టబడి పారిపోయి బబులోను రాజ్యము యుద్ధం చేయడానికి వచ్చి తరిమినప్పుడు వీరందరూ చెదిరిపోయినప్పుడు ఏడుస్తూ రాసిన మాటలు ఇవి. చెదిరిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు, తండ్రి జాడ భర్త జాడ భార్యకి లేదు, భార్య జాడ భర్తకి లేదు, ఏమీ లేని స్థితిలో ఏడుస్తూ ఉన్నప్పుడు రాస్తూ ఉన్న మాట ఏంటంటే, ప్రభు అన్నాడు నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు బూడిదలో మూతి పెట్టుకోవడం అంటే, బూడిదలో మూతి పెట్టుకోమని ఎందుకు చెప్తున్నాడు? చాలా మంది భక్తులు యోబు గారు అవనండి, ఆయన ధూళిలోనికి వెళ్ళిపోయి కూర్చున్నాడంట సమస్తం పోగొట్టుకున్నప్పుడు. దావీదు కూడా వెళ్ళి బూడిద పోసుకొని కూర్చున్నాడంట. భక్తులందరూ కూడా బూడిద పోసుకొని వారి పరిస్థితులు కలిగినప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, దుఃఖం ఎదురైనప్పుడు ఆ కిటికీ తీయాలి. దయచేసి ఎప్పుడన్నా వస్తే మీరు మీ పక్కన ఉన్న కిటికీలు చూడండి. పద్దాహం అంతా చెప్పించుకోవద్దు. తీస్తే కొంచెం గాలి వచ్చింది, వేసవకాలంగా తట్టుకోలేదు. ప్రభు అప్పుడు వీరందరూ ఏం చేసేవాళ్ళు అంటే, ఏ శ్రమ ఎదురైనా, బాధ ఎదురైనా ధూళి పోసుకొని గోని పట్ట కట్టుకొని ప్రార్థన చేసేవారు. ఈనాడు ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు చెదిరిపోతే వారితో చెప్తున్న మాట ఏంటంటే, గోని పట్ట కట్టుకొని బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అంటే ఇక బూడిద పోసుకొని ఏడవడం ప్రారంభించాలి, దేవుని దగ్గర మొరపెట్టడం ప్రారంభించాలి. ప్రభు అప్పుడేమో కనికరించి నిరీక్షణ దొరుకునేమో అని, నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో అంటే విశ్వాసం కలిగి దేవుడు ఏమైనా కనికరిస్తాడేమో అని ప్రార్థన ఎలా చేయాలి? బూడిదలో మూతి పెట్టినట్లుగా. అంటే ఆహారం తినకూడదు. ఇక వాళ్ళు బూడిదలో నోటిలో బూడిదంటే, లేదా బూడిదలో నోరు పెట్టడం అంటే నోరు కట్టుకొని ప్రార్థన చేయడం. అందుకనే ఇదంతా నేను రాత్రే చెప్పాను. ఉపవాస కూడికల్లో 3 దినాలు ఎందుకు ఏర్పాటు చేస్తామయ్యా అంటే, ఉపవాసం ఉండి నోరు కట్టుకొని ప్రార్థన చేస్తే క్షేమాన్ని ఇస్తాడని. సరే, దాని గురించి వెళ్తున్నా. ప్రార్థన మీరు నిరీక్షణాధారము కలుగునేమో అని మనం ఎలా ఉండాలి? బూడిదలో నోరు పెట్టుకునే వారంగా, మూతి పెట్టుకునే వారంగా మనము
ఉండాలి. ఆయన అంటున్నాడు కింద చూడండి, అతడు తను కొట్టిన వారి తట్టు తన చెంపను తెప్పవలెను. ఎవరు కొట్టారు? ప్రభువు ఒక్కొక్కసారి శ్రమ చేత నిన్ను కొడతాడు. ఎందుకని? నిన్ను మార్చాలని. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోవడానికి గల కారణం ఏంటంటే, వీళ్ళకి ఎంతగా నేను కష్టపడి వాళ్ళు చక్కగా బట్టలు మాయకుండా, చెప్పులు అరగకుండా, వారికి కాళ్ళు నొప్పులు రాకుండా రెక్కల మీద ఆడించుకుంటూ, పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద ఆడిస్తూ తీసుకొచ్చినట్లుగా నేను ఎత్తుకొని ఐగుప్తులో నుండి తీసుకొచ్చి సమృద్ధి గల పెట్టడం నేను ఇస్తే, వీళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు గనక అని వారిని కొట్టి చల్లా చెదరు చేశాడు. శత్రువు చేతికి అప్పగించాడు. 70 సంవత్సరంలో 700 సంవత్సరాలు వీళ్ళు బానిసత్వ బ్రతుకు బబులోను రాజు కింద చేశారు. కారణం ఏంటంటే, వీరు తిరుగుబాటు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేకమైన మార్లు తిరుగుబాటు చేయడం చేత వీళ్ళు బానిసత్వానికి గురయ్యారు. బానిసత్వానికి గురైపోయినప్పుడు, చెదిరిపోయినప్పుడు వారితో చెప్తున్న మాట ఇర్మియా గారు అంటున్నాడు, వీరు బూడిదలో మూతి పెట్టుకొని ప్రార్థన చేసిన ఎడల అని అంటున్నాడుగా. అతడు నన్ను కొట్టిన వారి తట్టు తన చెంపను త్రిప్పవలను. అంటే రెండో చెంప కూడా, నా తప్పే, నా పాపమేనయ్యా, నేనే దోషినయ్యా అని మనం దేవుని వైపు ఇంకో చెంప చూపించేవారిగా మనం ఉండాలి. ఆయన అంటాడు కింద చూడండి, అతడు నిందతో నింపబడవలెను. ప్రభు సర్వకాలము విడనాడడు. ప్రభు అంట సర్వకాలము. మన బైబిల్ గ్రంథం అంతా చదివితే ఇశ్రాయేలు ప్రజల్ని సర్వకాలం విడిచిపెట్టినట్టు ఎక్కడ? 700 సంవత్సరాల తర్వాత కూడా గుర్తున్నారండి. 70 సంవత్సరాల తర్వాత కూడా 70 సంవత్సరాల తర్వాత కూడా దానియేలు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. యెరూషలేము దేవాలయం తట్టు తిరిగి ఆ కిటికీలు తెరిచి, ప్రభువా అయా, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి విడిపించి బబులోను రాజ్యం నుండి విడిపించాయి అని దానియేలు ప్రతి దినము 70 సంవత్సరాలు ప్రార్థన చేసేవాడు. అంటే అంత ప్రార్థన ప్రభువు ఆలకించి వారిని ఏం చేశాడంటే విడుదల కలగజేశాడు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రభువు సర్వకాలము విడనాడేవాడు కాదు. నువ్వు బాధపడుతూ ఉంటే విడిచిపెట్టేసేవాడు కాదు. కొంతకాలం నిన్ను విడిచిపెడతాడు. ఎందుకు విడిచిపెడతాడు? తెలుసుకుంటావేమో, మారు మనసు పొందుతావేమో, దేవుణ్ణి వెంబడిస్తావేమో, ఇదిగో నీ మార్గాన్ని సరి చేసుకుంటావేమో, నీతిగా బ్రతుకుతావేమో, యథార్థంగా బ్రతుకుతావేమో, చక్కగా బ్రతుకుతావేమో అని ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను శ్రమకు అప్పగిస్తాడు. అప్పుడు నువ్వు ప్రభు తట్టు తిరిగి ఆయన కృప కలుగునేమో అని, ఆయన నిరీక్షణ ఆధారము మనకు దొరుకునేమో అని మనం బూడిదలో మూతి పెట్టుకునే వారుగా ఉండాలి అని అంటాడు. కిందకి చదివితే, ఆయన బాధ పెట్టినను తన కృపను బట్టి, కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడంట. బాధ పెట్టినా కూడా, నిన్ను శ్రమకు అప్పగించినా, నిన్ను బాధకి అప్పగించినా, వ్యాధికి అప్పగించినా, రుణాలకు అప్పగించినా, కష్టానికి అప్పగించినా, నా అవమానాలకు అప్పగించినా మరలా నిన్నంట జాలి పడతాడంట. కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలి పడును అని అంటాడు. కింద చదివితే, ఆయన హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. హృదయపూర్వకంగా బాధనైనను, ఎవడికి విచారమునైనను కలగజేయడంట. విచారమైనను బాధనైనను హృదయపూర్వకంగా చేయడంట. ఎవరికి వాడే చేసుకుంటాడు. చూడండి, కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 17వ వచనం. ఎవడు కలగ చేసుకుంటాడో చూద్దాం. 107వ కీర్తన 17వ వచనం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. ఎవరు తెచ్చుకుంటున్నారు? ఇప్పుడు మన బాధ ఎవరు కొని తెచ్చుకుంటున్నారు? బుద్ధిహీనుడు అంట. ఆయన అంటున్నాడు, బుద్ధిహీనుడు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను బాధను తెచ్చుకుంటున్నాడు. బాధను కొని తెచ్చుకుంటున్నాం. మనకు మనమే దుష్ట ప్రవర్తన కలిగి, మనకు మనమే చెడుతనము కలిగి, మనకు మనమే పాపపు ఆలోచన కలిగి, మనకు మనమే కొని తెచ్చుకుంటున్న బాధల్ని. మీరు ప్రార్థన చేయలేదంటానికి ఏం లేదు. మీరు ప్రార్థన చేయకపోవడం వల్ల మా కుటుంబంలో శ్రమ కలిగిందంటానికి వీలు లేదు. మీరు ప్రార్థన చేయకపోవడం వల్లే మాకు నష్టం కలిగిందంటానికి వీలు లేదు. మీరు ప్రార్థన చేయకపోవడం వల్లే మా కుటుంబంలో ఎంత నష్టం వచ్చి పడింది అంటానికి వీలు అసలు లేదండి.
ఎవడు ప్రవర్తన? ఆయన అంటున్నాడు కదా, భక్తిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషము చేత బాధను తెచ్చుకుంటున్నారంట. ఆ బాధను నువ్వు విడుదల పొందాలి అంటే ఆ దుష్ట ప్రవర్తనను విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టాలి అంటే ప్రార్థన చేయాలి. బూడిదలో నీ నోటిని పెట్టాలి. బూడిదలో నీ నోరు పెట్టడం అంటే బూడిద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దుష్ట ప్రవర్తనను విడిచిపెడితేనే నీకు క్షేమము. నేను అంటాను, సంవత్సరం మొత్తంలో నీతిగా బ్రతికామయ్యా అంటే ఒక్కరికి కూడా చేయగలుగుతారు. ఎత్తుతారా? ఎత్తండి, నేను నీతిగా బ్రతికానయ్యా, నాలో అసలు దుష్ట ప్రవర్తన అనేది పూర్తి కూడా లేదయ్యా అన్నవాడు ఎత్తండి. సంవత్సరానికి దేవుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే నీ బ్రతుకును సరి చేసుకోవడానికి, నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి, నువ్వు మారు మనసు పొందడానికి సంవత్సరానికి ప్రభు ఉన్నట్లుగా 40 దినాలు నువ్వు ప్రార్థనలో ఉంటున్నావు. ఏంటయ్యా అంటే లెంత్ డేస్ అండి. ఉపవాసం ఎందుకు ఉంటున్నావు? లెంత్ డేస్ కాబట్టి ఉంటున్నావు. లెంత్ డేస్ లో ఎందుకు ఉంటున్నావు? అందరూ ఉంటున్నా, నేను ఉంటున్నా అన్న చేతి. అయ్యా, ఈ 40 రోజులు నేను ఎందుకుంటున్నానో తెలుసా? ఇదిగో ఈ ప్రార్థనలో నేను ఎందుకుంటున్నానో తెలుసా? నా దుష్ట ప్రవర్తన సరి చేసుకొని దేవునితో కలిసి నడవడానికి నేను ఉంటున్నానయ్యా. నేను దేవునితో కలిసి నడవడానికి ప్రార్థన ఉపవాస కొడుకులో నేను ఉంటున్నానయ్యా అని ఒక ఆలోచన మాత్రం ఎవరికి? ఒక తల్లి, ఒక తండ్రి బాగా సంపాదించుకున్నాడంట. తను చేసే జాబ్ ఏంటంటే డాక్టర్ జాబ్. నా స్నేహితుడి గురించి చెప్తా, ఎవరో సంగతి వద్దు. నా స్నేహితుడు డాక్టర్గా మెట్లపల్లి వచ్చాడు. కొంతకాలం చేశాడు. కొంతకాలం చేసి డాక్టర్గా చేశాడు. ఇక్కడ నుండి మరి జగ్గేపేట ప్రాంతము, చిల్లకల్లు అనే ప్రాంతంలో ధర్మవరపాడు తండా ఉంటుంది. నేను కూడా అక్కడ ఉన్నా కాబట్టి ఆ పేరు అందరూ గుర్తుంటుంది. ఆ ధర్మవరపాడు తండాలో చక్కగా వైద్యం చేస్తున్నాడు. కంపెనీలకు వచ్చేవాళ్ళు, కంపెనీలకు వెళ్ళేవాళ్ళు. అక్కడ దష్టకి లేకపోతే అక్కడ వేడికి బలహీనతలు బాగా వస్తాయి. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కాబట్టి అక్కడ ఉన్న వాతావరణానికి బాగా బలహీనతలు, రోగాలు ఎక్కువ వస్తూ ఉంటే డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరులో ఈయన వెళ్ళిన తర్వాత సరైన మెడిసిన్, చక్కని మెడిసిన్ వాడుతున్నాడు. చక్కగా వాడుతుంటే అనేకులు ఈయన దగ్గరికి వస్తున్నారు, తగ్గిపోతుంది. ఈయన దగ్గరికి వస్తున్నారు, తగ్గిపోతుంది. డబ్బులు ఈయనకి అధికమైపోతున్నాయి. మెడిసిన్ అట్ట తీసుకొచ్చి 20 రూపాయలు పెట్టి కొంటున్నాడు, 100 రూపాయలకు అమ్ముతున్నాడు. ఆ డబ్బు అంతా ఏమైపోతుంది? ఎంత పెట్టి తెచ్చి సంగతి పక్కన పెట్టడం. ఆ సంపాదన ఏమైపోయింది అంటే అధికమైపోయింది. చక్కగా టీవీఎస్ డొక్కు బండి కొనుక్కున్నవాడు, అంతకుముందు చేతక్కు ఉండేది, అది అమ్మేశాడు. టీవీఎస్ డొక్కు బండి కొనుక్కున్నాడు, అది కొన్నవాడు. తర్వాత చక్కని బైక్ కొనుక్కున్నాడు. ఆ బైక్ తర్వాత కారును కొనుక్కున్నాడు. నేను ఇక్కడికి వచ్చేసప్పుడు ఎంత సమృద్ధి కలిగి ఉన్నాడంటే అక్కడే మంచి పేరును సంపాదించుకొని కారును కొనుక్కున్నాడు. తనకి ఏది కొదువు లేదు. ఆ కారు వేసుకుని కూడా ఒకసారి 2 సార్లు వచ్చి అరే బామంది రారాటి వెళ్దాం, ఇటు వెళ్దాం అని తీసుకెళ్లేవాడు. మన ఊళ్ళో చుట్టాలు కూడా ఉన్నారు. బేబీ గారికి అన్నయ్య అవుతాడు, తమ్ముడు అవుతాడు. వాళ్ళకి బేబీ అంటే శోభనాద్రి గారు వాళ్ళ భార్య ఉంది కదా, బేబీ గారికి తమ్ముడు అవుతాడు. అప్పుడప్పుడు వచ్చేవాడు, మమ్మల్ని తీసుకుని వెళ్తా ఉండేవాడు. ఎక్కడ కలిసినా బాగా మాట్లాడేవాడు. అంత సమృద్ధి కలిగిన వాడు, అంత ఆనందం కలిగిన వాడు కేవలం తన దుష్టత్వాన్ని బట్టి, తన దుష్ట ప్రవర్తన బట్టి డబ్బు ఎక్కువైన కొద్దీ ఏమైతే అంటే త్రాగుడికి బానిసడైపోయాడు, జోదానికి బానిసడైపోయాడు, పాపానికి బానిసడైపోయాడు. కారణము ఆ పాపమే తన ప్రాణమును తీసింది. వారందరూ అక్కడ ఎట్లుంటుందంటే కట్టడే తండాలో ఒక అమ్మాయిని కనుక ఎవరిని అన్నారు అనుకోండి, నేను మొట్టమొదటి తెలంగాణలో చెప్పాడు, అరే బామంది ఇక్కడ మాత్రం ఎవరిని అసలు నాకు ఎలిగే టైం ఉండేది కాదు. రేత్రి పగలు డ్యూటీలోనే ఉండేవాడిని. నేను 24 గంటలు డ్యూటీలో ఉండటానికి ఇష్టపడేవాడిని. ఎందుకంటే డబ్బు ఎక్కువ సంపాదించాలి. ఆ తాపత్రయం ఎట్లుంటుందంటే కరువు. ఇక్కడ పెయింట్ పనికి వెళ్ళినా పగలు రేత్రి కూడా విజయవాడ పట్టణంలో పని చేసి వచ్చేవాడిని. టైల్స్ పనికి వెళ్ళినా రేత్రి పని ఉందంటే చేసేవాడిని. సంపాదన అంటే నాకు మహా ఇష్టం. అంత పరిగెత్తున్నాడు దేవుడే కూర్చోరా బాబాని కూర్చోబెట్టాడు కదా. ఇప్పుడు ఆ టయాల్లో సంపాదన కోసం ఎంత బాగులాడేవాడు అంటే అక్కడ ఉండేవాడు. అరే జాగ్రత్త రే, ఇక్కడ తండాలు జరుగుతుందంటే నేను ఎన్నట్టు వదిలేసా. ఇప్పుడు సెలవు దొరికినప్పుడు ఒక రోజు 24 గంటలు చేసి ఒక రోజు పూట తీసుకునేవాడిని. ఆ పూట చేసినప్పుడు చూస్తూ ఉండేవాడిని. ఎవరన్నా కెలిగితే, ఎవరినన్నా ఒక అమ్మాయిని అన్నారని కనుక చెబితే అక్కడ ఒక చెట్టు ఉంటుంది, మనకు రాయి చెట్టు ఉన్నట్టుగా అక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర నిలబెట్టేసి ఆ రోజుల్లో 300 రూపాయలు కూలి, 400 రూపాయలు కూలి. ఆ రోజుల్లో వాళ్ళకి 30,000 రూపాయలు, 40,000 రూపాయలు. ఏ ఊరుడని చూడరు, ఆ ఊరుడైనా వేసేవాళ్ళు, పొరుగుడైనా వేసేవాళ్ళు. 30,000, 40,000 రూపాయలు పనిష్మెంట్ వేసి కాళ్ళు పట్టించి క్షమాపణ అడిగించి పంపించేవాళ్ళు. అట్లా మేము కనీసం 10-15 తీర్పులు చూసాం. అట్టప్పుడు ఇది కుదురుగా ఉండాలిగా.
కుదురుగా ఉండాల్సిన పోయి అక్కడ చేయరాని తప్పు చేసేసరికి వాళ్ళు అందరూ కలిసి తన్ని చంపను ఉద్దేశించి చంపేశారు. కారణం ఏంటి? గుద్దిచ్చేసారు యాక్సిడెంట్తో. తన స్నేహితుడు ఎనమలో ఉన్నాడు, ఆడికి ఏ పాపం అన్ని పుణ్యం తెలియనాడు, ఆడు కూడా చచ్చిపోయాడు. ఆడు చచ్చాడు, ఈయన మెంటన దిగిపోయింది, కాలు కట్ అయిపోయింది. నాకు ఈ హాస్పిటల్లో ఉన్న సంగతి కూడా తెలియదు. ఆఖరి చివరి గడియల్లో ఇది చూసేవాడు అనిపించింది. తర్వాత తీసుకుని వెళితే ఆ చనిపోయిన తర్వాత వెళ్తే కాలు లేదు. ఏంటంటే ఇట్లా జరిగింది, ఇలా జరిగింది అంటే నేను అక్కడ అప్పుడు చిలకాలి ఫోన్ చేస్తే పలానాడు నేను ఆ మాట చెప్పకూడదుగా టైంలో ఇన్ని నేను అడిగితే ఏంటంటే పలానా జరిగింది. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నాయంటే తమ దుష్టత్వాన్ని బట్టి ఎవరు నాశనం అయిపోయారు. ఇప్పుడు బిడ్డలు ఒక కూతురు ఒక కొడుకు, ఆ కొడుకుని నేను ఎట్టెత్తుకునే ఉన్నట్టండి అసలు ఎత్తుకుని మొత్తం తిరిగి వచ్చాడు. ఖాళీ అంటే ఆడి ఆడితోనే కనపడ నాకు అలవాటు. చిన్నపిల్లలంటే మహా ఇష్టం, ఆడితో గడిపేవాడిని. ఆడు ఇప్పుడు వాళ్ళు ఎంత చదువుతున్నాడు, పిల్లలు బాగానే చదువుతున్నారు కానీ అనాథలైపోయారు. భార్య భర్త లేనిది అయిపోయింది. దుష్టత్వాన్ని బట్టి తానే నాశనం అయిపోయాడు. ఎవరు దుష్టత్వాన్ని బట్టి వారే నాశనం అవుతున్నారు కానీ ఎవరు పాపాన్ని బట్టి వారి క్రియలు వారికి అనుగ్రహిస్తున్నాడే కానీ నేను అంటాను దేవుడు అనుగ్రహించాడు అనట్లేదు కానీ తాను చేసిన తప్పే తన మీద మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో బుద్ధిహీనుడు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషముల చేత బాధ తెచ్చుకుందురు. కొంతమంది ఇట్లా తెచ్చుకుంటారు బాధల్ని, లేకపోయే దాన్ని కొంతమంది నెత్తికి రాసుకొని తెచ్చుకుంటారు. కొంతమంది మంది కాదన్న దాన్ని కూడా నేను మాట్లాడతాను, నేను చేస్తానని పెద్ద తీర్పరలాగా వెళ్తారు. వాళ్ళ మీదకి వచ్చి పడిన తర్వాత తెలుస్తుంది బాధ. ప్రభు చెప్తున్నాడు, దుష్ట ప్రవర్తన చేత మీరు కొని తెచ్చుకుంటున్నారు కనుక ఈ దుష్ట ప్రవర్తన నువ్వు సరి చేసుకోవడానికి ప్రభు నీకు ప్రతి సంవత్సరం ఒక 40 దినాలు ఇస్తున్నాడు. చూడండి, నినివే పట్టడానికి కూడా మనం తెలిసిందేంటంటే వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిరి. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా వారికి కలిగిన పరిస్థితి ఏంటయ్యా అంటే వారు దుర్మార్గతను విడిచిపెట్టి ప్రభు తట్టు తిరగగా ప్రభు వారిని క్షమించి చేయవలసిన కీడు చేయక మానెను అని మనకు అదొకటే తెలుసు. కానీ 40 రోజులు వాళ్ళకి సమయాన్ని ఇచ్చాడన్న సంగతి మనకు తెలుసా? చూడండి, నేను యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా ఎన్ని రోజులంట? అదేమో ఆ పట్టణం అంట 3 దినాలు ప్రయాణం చేసే అంత పట్టణం అంట. ఎన్ని దినాలు? బాగా ఇది కూడా గుర్తుంచుకోండి, ఎప్పుడన్నా అడిగితే చెప్పాలిగా. నినివే పట్టణంలో సువార్త చేయాలంటే, ప్రకటించాలంటే 3 దినాలు ప్రయాణం చేసే అంత పట్టణం అంట. ఒక దినమందే బయలుదేరి ప్రయాణం చేశాడు. ఒక దినమంది అంటున్నాడు, యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినముల్లో నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనెబట్ట కట్టుకొనిది. ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెబట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మనము లైవ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గులను విడిచి తాము చేయు బలాత్కారములను మానవేయవలెను. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఉపవాసం 40 దినాల ముందే చెప్పాడు. వీళ్ళంట 40 దినాలు రాకుండా, కీడు రాకుండా, బాధ రాకుండా, నాశనం అయిపోకుండా, నినివే పట్టణం నాశనం అవ్వకుండా ఉండడం కోసం ఎవరెవరు ఉన్నారంట? ఆ పట్టణ వారందరంతా అని ఎవరెవరో చెప్తున్నాడండి.
ఆ పట్టణం వారందరూ ఉన్నారు. గనులైన వారు ఉన్నారు, అల్పులైన వారు ఉన్నారు. వారందరూ కూడా గోనె పట్ట, అంటే ధనవంతులు కట్టుకున్నారు, దరిద్రులు కట్టుకున్నారు. దరిద్రులు అంటే పేదవాళ్ళు, అల్పులు అంటే ఏమి లేని వారు కూడా గోనె పట్ట కట్టుకున్నారంట. ఇంకా అంటున్నాడు, ఆ సంగతి నినివే రాజు వినపడినప్పుడు అతడు సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట అతడు కట్టుకున్నాడు. ఇది కట్టుకున్నది కాకుండా సరిపోద్దిగా, రాజు కట్టుకున్నాడు, గనులు కట్టుకున్నారు, అల్పులు కట్టుకున్నారు. వీళ్ళే కాదంట, ఆయన అంటున్నాడు రాజు మంత్రులు కూడా కట్టుకోమన్నాడు. అక్కడ అంటున్నాడు దేవుడు మనసు త్రిప్పుకొనేమో అని పశువులకు కూడా ఆహారం పెట్టతాడు. ఎందుకనంటే కనీసం నా ప్రార్థన ఆలకించకపోతే, గనులు ప్రార్థన ఆలకించకపోతే అల్పుల ప్రార్థన అన్న దేవుడు ఆలకిస్తాడు. అల్పుల ప్రార్థన ఆలకించకపోతే గనులు ప్రార్థన అయినా ప్రభు ఆలకిస్తాడు. లేదు ఇగో మనము కాకుండా రాజు ప్రార్థన అయినా సరే, రాజు అనుకున్నాడు నా ప్రార్థన ఆలకించకపోతే మంత్రుల ప్రార్థన అయినా ఆలకిస్తాడు. వాడు ప్రార్థన ఆలకించకపోతే అంగలార్చే వారి ప్రార్థన అయినా ఆలకిస్తాడు. వాడు ప్రార్థన కాకపోతే పశువులు, కనీసం నోరు లేని పశువులు ఉంటాయిగా, వాటి అరుపులు బట్టైనా ప్రభు కనికరిస్తాడు. చేయవలసిన కీడు మానేస్తాడని పశువులు కూడా మేతేయమాకండి, నీళ్లు పెట్టమాకండి, నీళ్లు తాగనిమాకండి. ఎందుకని? వాటికి కూడా ఎందుకు ఆజ్ఞాపించాడంటే ప్రభు కనీసం ఎవరిని బట్టైనా, పిల్లల బట్టైనా ప్రభు ఆలకిస్తాడేమో అని. పిల్లలకు కూడా ఉపవాసమే, పెద్దలకు కూడా ఉపవాసమే, అందరికీ ఉపవాసమే. ఉపవాస దినాలు ప్రకటించేశాడు. ఇదిగో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని ప్రకటించేసి ఎవరొక ప్రార్థన ఆలకించి చేయవలసిన కీడు చేయకుండా మానతాడేమో, ప్రభు మనసు త్రిప్పుకుంటాడేమో అని ఆయన అంటున్నాడుగా. 8వ వచనము, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మనను లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ దుర్మార్గతను విడిచి తాము చేయి బలాత్కారములను మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట, అంటే పశువులకు కూడా కట్టేశాడంట. మనుషులేమి పశువులకు కూడా గోనె పట్ట కట్టేశాడంట. ఆహారం కనపడకుండా, నీళ్లు కనపడకుండా పశువులకు కూడా గోనె పట్ట కట్టడం ఏంటండి? ఎందుకు? ఆ దుర్మార్గతను తప్పించుకోవడానికి, దేవుడు చేసే కీడును తప్పించుకోవడానికి వీళ్ళు పశువులు కూడా గోనె పట్ట కట్టేశారంట. ఆ రోజున అంత తప్పించుకోవడానికి కట్టాడు. ఈ రోజు మనము దుష్ట ప్రవర్తన కలిగి మనం చేస్తున్న పాపాన్ని బట్టి, దుష్ట ప్రవర్తన బట్టి ఇప్పుడు నీతిమంతుడు ఒక్కడైనా ఉన్నాడంటే చేయొద్దారా? దేవుడు మనల్ని దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, ఆయనతో గడపడానికి, ఆయనతో హత్తుకొని నడవడానికి ఈ 40 దినాలు మనకి ఇచ్చాడు. ఇవి గాక ప్రత్యేకించి 3 దినాలు ఇచ్చాడు. వాక్యాల చేత నీతో మాట్లాడి ఇంకా నేను ఇంకేమైనా నీలో దాగి ఉన్నదేమో నిన్ను సరిచేయడానికి ఉపవాస కూడికలో చివరగా ఇది ప్రభు ప్రేరేపించిన నాటి నుండి జరిగిస్తూ వచ్చాం. అలాగే ప్రభు కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన విడిచిపెట్టలేదు. ఆయన కనికరించాడు కనుక నువ్వు క్షేమంగా ఉండగలుగుతున్నావు. ఆ ఉపవాస ప్రార్థన ద్వారా కృప చూపించాడు కనుక సమృద్ధి కలిగి ఉంటున్నావు. ఆయన కృప చూపించాడు కనుక నువ్వు ఆరోగ్యం కలిగి ఉంటున్నావు. ఆయన కృప చూపించాడు కనుక నీ భర్త మారుతున్నాడు. ఆయన కృప చూపించాడు కనుక నీ బిడ్డ మారాడు. నీ కృప చూపించాడు కనుక నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. మనుషులకి దేవుడు చేసే కార్యాలు తెలియదు. 3 దినాల ప్రార్థనలో ఎంత బలంగా ఉన్నదో, 40 దినాలు చేసే ప్రార్థన ఎంత బలమైనదో అది తెలియక ఏమనుకుంటారంట, ప్రార్థనలో ఉన్న వాళ్ళు ఉంటున్నారుగా, నేను కూడా ఉంటున్నా, వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఉంటున్నా. ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? అసలు ఉపవాసం ఉండాల్సిన పరిస్థితి దేనికి? ఎప్పుడో 40 దినాలు ప్రభు ఉన్నాడని ఉండటం కాదు. ప్రార్థన ఉపవాసాలు దేని కొరకుంటారా అంటే మీకు కలిగిన శ్రమను బట్టి, మీకు కలిగిన బాధను బట్టి, ఇదిగో క్షేమం కొరకు, ఇదిగో చేసిన దోషాలు క్షమించబడటం కోసము, ఆ దుర్మార్గతను విడిచిపెట్టి దేవుడు కనికరించి కాపాడాలని ప్రార్థనలో, ఉపవాసాల్లో మనం ఉంటాం. ఇది ఉపవాస ప్రార్థన యొక్క యోగ్యత. ప్రభు చెప్పింది కూడా ప్రతి ఒక్కడు దేవుడు కనికరించునేమో, దేవుడు కృప చూపించునేమో, దేవుడు మన పక్షాన దయ చూపించునేమో అని బూడిదలో కూర్చున్నట్లుగా మనం ప్రార్థనలో ఉండాలి, అంగలార్చాలి, ప్రార్థన చేయాలి. ఉపవాసం అన్నామంటే ఉపవాసం ఉండి నవ్వుకోవడము, ఆ సరదాగా గడపడానికి కాదు ఉపవాసాలు. ఉపవాస ప్రార్థన ఎలాగ చేయాలో తెలుసా అని అంటాడు. చూడండి, ఇర్మియా గ్రంథము
6వ అధ్యాయం 26వ వచనం, నేను ముగించేస్తూ ఉన్నా. 6వ అధ్యాయము 26వ వచనం, నా జనమా పాడు చేయవాడు హఠాత్తుగా ఎట్టవుతున్నాడంట. ఇంకా చదవాలయ్యా, ఆగు అక్కడే ఉండు. ఏమంటున్నాడు చూడండి, పాడు చేయవాడు దేని బట్టి? నీ దుష్ట ప్రవర్తన బట్టి. నినివే పట్టణం దుష్ట ప్రవర్తన బట్టి ప్రభు అన్నాడు, ఇదిగో నినివే పట్టణాన్ని నేను పాడు చేయబోతున్నా, నేను పాడు చేస్తున్నా. వాళ్ళు చెడుతనం చేశారు, వారు పాపము చేశారు, వారు దుష్ట ప్రవర్తన చేస్తూ ఉన్నారు కనుక యోనా నీ వెళ్ళు, వాళ్ళని నేను పాడు చేయబోతున్నా కనుక నువ్వు వాళ్ళకి తెలియజేయి అని అంటే, యోనా కొద్దిగా ఆలస్యం చేసిన ప్రభు అన్నాడు, ఇదిగో 40 దినాల్లో దుర్గతి రాబోతుందని చెప్పు. వెళ్ళాడు, చెప్పాడు, దుష్ట ప్రవర్తన బట్టి పాడు చేయడానికి దేవుడే నేనే వస్తున్నాను, ఆ పట్టణాన్ని పాడు చేయబోతున్నానని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, మన దుష్ట ప్రవర్తన బట్టి, మన పాపమును బట్టి, మన అతిక్రమాలు బట్టి ఆయన అంటున్నాడు, నా జనమా పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదకు వచ్చుచున్నాడు. ఎవరి మీదకి వస్తున్నాడు? దుష్ట ప్రవర్తన. కేవలం ఈ మధ్య మనకి ఆ దుష్ట ప్రవర్తన మనం పాడు చేయకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? 40 రోజులు దిద్దుకుంటున్నాము, 3 దినాలు ఉపవాస కోడికలో ఉండి పాల్గొని దిద్దుకొని మన ప్రాయశ్చిత్త పడి దేవుణ్ణి అడుగుతున్నాము గనక సంవత్సరం ఆడు మన మీదకి రాకుండా, పాడు చేసేవాడు మన మీదకి రాకుండా, నాశనం చేసేవాడు మన మీదకి రాకుండా, బాధలు తెచ్చేవాడు మన మీదకి రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ప్రార్థన ద్వారా కనికరించి నిలబెడుతున్నాడు. ఆ ప్రార్థన ద్వారా సంవత్సరం అంతా కాపాడుతున్నాడు. ఈ సంవత్సరం ఏముందలే, సంవత్సరం పాల్గొన్నాగా అనుకుంటే నీ ఇష్టం. ఏముందలే, నేను డ్యూటీకి వెళ్తాగా. మా వాడరు ఒప్పుకోడండి. మనం అడుగుతుంటే అయ్యగారు 2 రోజులు ఎత్తాడో ఎవడో మా డ్యూటీలో పీకెత్తాడేమో, మమ్మల్ని బదులు ఇంకోటి పెట్టుకుంటాడేమో అంటున్నారు. అయితే ఎవడ పెట్టుకుంటాడండి? పెట్టుకుంటే పెట్టుకోనండి. నీ మీదకి వచ్చే సంహార దోత నువ్వు ప్రాణంతో ఉంటేనే సంపాదించుకునేది, నువ్వు ప్రాణంతో ఉంటేనే కదా నీ బిడ్డలకి క్షేమాన్ని ఇచ్చేది. సరే, నీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటేనే కదా ధనాన్ని కూడబెట్టుకునేది. ఆడు హఠాత్తుగా మన మీదకి వస్తాడంట. ఆడు అంటున్నాడు, నా జనమా పాడు చేయవాడు. పాడు చేసేవాడు ఏ విధంగా పాడు చేస్తాడో తెలియదు. ధనం పాడు చేయొచ్చు, బంగారం పాడు చేయొచ్చు, లేకపోతే నీ కుటుంబంలో బిడ్డలు పాడు చేయొచ్చు. నీ బిడ్డలో పాడు చేస్తే ఏమవుతుంది? ధనం అంతా తీసుకెళ్లి జోదంలో పెడతాడు, ప్యాకెట్లో పెడతాడు, లేకపోతే తాగుతాడు, తందనాలు పెడతాడు, ఎక్కడెక్కడ ఖర్చు పెడతాడు. ప్రయోజనం ఏంటి? పాడు చేయవాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు. గోని పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము, ఆ ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము స్వల్పము, ఘోరమైన దుఃఖము స్వల్పము. ఏక కుమారుడు. మా అమ్మకు ఒక్కగానో కొడుకు. అర్థమైతే చెప్తున్నానండి, నా అమ్మ చెప్తాను. మా అమ్మకి నేను ఒక్కగానో కొడుకుని. నాకు 24 గంటల కడుపు నేను పగిలిపోయింది. పొద్దుంటే తట్టుకోలేకపోతుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి మా నాన్న తట్టుకోలేక అల్లాడిపోతుంటే చూడలేక ఆ సెక్యూరిటీ గార్డ్ని ఎదిరిచ్చేసాడు. మళ్ళీ తీసుకొస్తే జాయిన్ చేసుకోరంటున్నాడు ఆ సెక్యూరిటీ గార్డ్. తగ్గవయం ఉందని గబగబా బయటికి తీసుకొచ్చి ఆటో ఎక్కిచ్చాడు. హాస్పిటల్ సల్లారి కుమార్ గారి దగ్గరికి వెళ్ళారు. అయితే చెప్పాక ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన అన్నాడు, పలానా చోటుకి వెళ్ళి స్కానింగ్ తీసుకురండి అంటే స్కానింగ్ తీసుకురాగానే పేగు పగిలిపోయింది, అర్జెంట్గా మీరు పలానా హాస్పిటల్కి వెళ్ళండి అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, 5 గంటలకల్లా ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడు, 5 గంటలకల్లా ఆపరేషన్ చేయాలి. అప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన మీకు తెలుసు. నా తండ్రికి అసమాధానంతో కొంచెం ఇబ్బంది కాలంలో అప్పుడే సమకూర్చబడ్డారు. మా అమ్మమ్మ వాళ్ళ మా నాన్నమ్మ వాళ్ళకి ఎంత కోపం ఉన్నదో ఆ టైంలో మా నాన్న అది కూడా లెక్క చేయకుండా కొడుకుని బ్రతికించుకోవడానికి నాన్న అక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్ నుండి మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కింద పడిపోయి ఏడుస్తుంటే మా మాయ కర్రెత్తపోయాడంట. పోనేరా, కుక్కను కొట్టినట్టు ఈయన కొట్టినట్టు పోనేరా, కొట్టకూడదు, వదిలేరా, ఆ పిల్లోడికి ఏదో బాగాలేదంట అని డబ్బు పంపించడానికి చూశారు. కానీ అప్పుడు ఈ టైము 5 దాటిపోయింది. ఈ లోపల నా తల్లి చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఒక కొడుకు అయ్యా, నాకు ఒక కొడుకు అయ్యా అని వెళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి దండాలు దాస్యాలు పెట్టి ప్రభా అయ్యా నాకు ఒక కొడుకు అయ్యా, ఆయన బతికించండి అయ్యా, ఆపరేషన్ చేయండి అయ్యా, మీ డబ్బులు మేము కట్టేస్తాం అని కాళ్ళ మీద పడిపోయి అంత ఇదిగా వెళ్ళిపోయేసి ఒక కొడుకు వస్తాం ఎంత ఏడ్చింది. ఇక్కడ వాక్యం చెప్తుంది చూడండి, ఈ ఉపవాస కొడుకుల స్వార్థం లేదు.
ఈ ఉపవాస కొడుకుల్లో నాకేది వచ్చి ఒరిగి పడేది లేదు. ఏదో ఘనత వస్తుందంటానికి నేను ఏది 10 మందికి యూట్యూబ్లోనూ ఛానల్లోనూ పెట్టి ఉపవాస కొడుకులు జరుగుతున్నాయి, ఘనంగా జరుగుతున్నాయి, అద్భుతంగా జరుగుతాయి, రండి రండి అని ఎవరికి నేను తెలియజేయట్లా. ఈ గ్రామానికి సంఘానికి తెలియజేస్తున్నా. ఉపవాస కొడుకులు ఉన్న ధన్యత దేని కొరకయ్యా అంటే, ఒక కొడుకుని కోసం నువ్వు ఎంత అంగలారుస్తావో, ఒక కొడుకు ఉన్నప్పుడు ఆ కొడుకు కోసం ఎంత అంగలారుస్తావో, ఆ కొడుకు కోసం నువ్వు ఎంత ఏడుస్తావో, ఆ కొడుకు కోసం నువ్వు ఎంత బాధపడతావో నువ్వంతగా ఏడమని చెప్తున్నాడు. చూడండి, గోనె బట్ట కట్టుకొని బూడిద చల్లుకొని ఏకకుమారుని గూర్చి దుఃఖపడినట్లుగా, ఒక కొడుకు కోసం దుఃఖపడినట్లుగా, నీ ఒక్క బిడ్డ కోసం అయ్యా నాకు ఒక్కడే కొడుకయ్యా అంటే నాశనం చేయమాకయ్యా, నాకు ఒక్కడే కొడుకయ్యా అంటే పాడు చేయమాకయ్యా, నాకు ఒక్కడే కూతురయ్యా అంటే పాడు చేయమాకయ్యా. నా దోషాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి నా బిడ్డలు నశించిపోకూడదయ్యా. దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని దగ్గర, ప్రభు దగ్గర సరి చేసుకోవడానికి, ప్రభు దగ్గర దిద్దుకోవడానికి ప్రభు ఈ 40 దినాలు ఇస్తున్నాడండి. ఈ ఉపవాస కొడుకులు మనకి ఇస్తున్నాడండి. ఇది ఎరగక, ఇది తెలియక, ఈ దుష్టత్వాన్ని విడిచిపెట్టక, మనమే కొని తెచ్చుకుంటున్నామని గ్రహించక ఏం చేస్తున్నావు తెలుసా? అజాగరులుగాను అలాగే జరుగుతాయిలే, ఆయనకి పని పాట ఏమి లేదులే, మాకు ఎన్నో అప్పులు ఉన్నాయో, వెళ్ళపోతే ఎట తీరుతాయి. 2 రోజులు అంటాడు, 3 రోజులు అంటాడు, 5 రోజులు అంటాడు, ఈ ప్రాంతం అంటాడు, శనివారం రైతులు అంటాడు, శుక్రవారం రైతులు అంటాడు. దేనికోసం అమ్మా? మీరు ప్రభుతో కలిసి నడిస్తే తని, ప్రభుతో కలిసి మీరు నడిస్తే మేలని, ప్రభుతో కలిసి మీరు నడిస్తే అభివృద్ధి చెందుతారని, ప్రభుతో కలిసి మీరు నడిస్తే మీ కుటుంబంలోనికి ఎవడో రాడని, లయపరచకుండా ఉంటాడని మా ఆశ. దిద్దుకొని ప్రభుతో కలిసి నడుస్తారని మా కోరిక. వాడు హఠాత్తుగా వస్తాడంట, పాడు చేయవాడు హఠాత్తుగా వస్తాడు, దాన్ని తప్పించుకోవాలని నా కోరిక. నిజంగా చెప్తున్నా, హఠాత్తుగా కరోనా వచ్చిన మన సంఘంలో రాకుండా దేవుడు కాపాడండి. దేవునికి స్తోత్రం. మరి ఎంత హఠాత్తుగా వచ్చింది? ఒక్క బిడ్డకైనా వచ్చిందా మన సంఘంలో ఉన్న వాళ్ళకి? ప్రతి వారం ప్రార్థన జరిగింది, ఎవరి మీదకైనా వచ్చిందా? ప్రభు కృప ఎలా ఉంటుంది అంటే, ఆయన కనికరిస్తే ఎలా ఉంటుంది అంటే, ఆయన కనికరించి నిత్యము విడుదలాడేవాడు కాదు, నిత్యము విడిచిపెట్టేవాడు కాదు, నిత్యము నిన్ను త్రోసివేసేవాడు కాదు. ఆయన కనికరము కలిగిన వాడు, కృప కలిగిన వాడు, జాలి కలిగిన వాడు కనుక హఠాత్తుగా మీదకి ఏది రాకుండా ఆయన కృప చూపించేవాడు. అందుకని అంటున్నాడు, ఒక్క కొడుకు కోసం నువ్వు ఏడ్చినట్లుగా. నిజమే, ఒక కొడుకు సంగతి పక్కన పెడితే, మనకు 3 బిడ్డలున్నా, 4 బిడ్డలున్నా, ఏ బిడ్డకైనా బలహీనత వస్తే ఎంత ఏడుస్తారు? ఉదాహరణకి చెప్తా, సొలొమి గారు ఉంది సంఘంలో సంగతి చెప్తా. తన చిన్న కుమారుడు 3 కొడుకులు ఉన్నారు, 3 కోడలు ఉన్నారు. చిన్న కుమారుడు తన భార్య కొంచెం ఏదో గొడవలు అయ్యాలి, భార్య భర్తల మధ్య గొడవ అయ్యి కొట్టేయడనో బాధపడో వెళ్ళిపోతే ఆమె ఎంత ఏడుస్తుందంటయ్యా, నా చిన్న కొడుకు కుటుంబం కట్టబడాలని ప్రార్థన చేయండి అయ్యా. ఏడుస్తుంది, చెబుతానే ఏడుతుంది, బలహీనత కలిగి గుండె బద్దలైపోయినట్లుగా ఏడుస్తుంది. అయ్యా, ఆడికి రుణాలున్నాయి, ఆడు మారట్లేదు, ఆడు మారేటట్టుగా, ఆ తాగుడు విడిచిపెట్టేటట్టుగా, ఆ కుటుంబం కట్టబడేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా. ఒక రోజు అయ్యానికి అడ్డం బతులాడుతుంది. అయ్యా, ఒక కొడుకు కోసం 2 కొడుకులు ఉన్నారుగా, 2 కోడళ్ళు ఉన్నారుగా, మరి ఇంకో కొడుకు కోసం ఎందుకన్నా అంత తాపత్రయం? 3 కొడుకులు ఉంటేనే నువ్వు అంత తాపత్రయపడే బిడ్డవి. నీకు ఏకైక కుమారుడు, ఇప్పుడు అందరికి 2 పిల్లలే, ఒక కొడుకు ఒక కూతురు అన్నారు. మరలా ఇప్పుడు రాజ్యాంగం మారుతున్నారు, మళ్ళీ ఏమన్నారంటే అంతమంది పిల్లలు కంటారు, అంత పిల్లలు కనండి. ఎందుకని? తక్కువైపోయారు జనాభా. ఇప్పుడు వదులుతున్నారు, మళ్ళీ ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లల్ని కనండి అంటున్నారు. కానీ ఇప్పుడు మనం ఒక్కొక్కరు ఒక్కొక్క కుమారుడు, ఒక్కొక్క కుమార్తెను కలిగి ఉన్నాం. వారి కొరకు ఎంత అంగలార్చాలో తెలుసా? నీకు ఒక కొడుకు కోసం నువ్వు ఎంత అంగలార్చాలో తెలుసా? నీ కుమార్తె కోసం ఎంత అంగలార్చాలో తెలుసా? ఇదిగో, నువ్వు సంపాదించి ఇచ్చే ఆస్తి కాదు, నువ్వు దేవుని దగ్గర అడిగి ఆశీర్వాదాన్ని అప్పగించు. దేవుని దగ్గర అడిగి నీ బిడ్డకి ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని అప్పగించు, నెమ్మదిని అప్పగించు, సంతోషాన్ని అప్పగించు. దావీదు శ్రమ పడ్డాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు, కష్టపడ్డాడు, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు, మరణాన్ని ఎదుర్కొన్నాడు, మరణంపై ఛాయలు ఎదుర్కొన్నాడు. కానీ ప్రభు దగ్గర మొరపెట్టిన ప్రార్థన సొలొమోనుకి ఆ బాధే లేదు. ఏం అప్పగించాడు? క్షేమాన్ని అప్పగించాడు, సమాధానాన్ని అప్పగించాడు, ఆశీర్వాదాన్ని అప్పగించాడు, సొలొమోనుకి సమస్తమును అప్పగించాడు.
నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే నీ ఒక్కగాని ఒక కొడుకు, నీ ఒక్కగాని ఒక కూతురు కోసము అంగలార్చి బిడ్డగా నీవు అంగలార్చకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గర అడగకుండా, దేవుని దగ్గర మొరపెట్టకుండా ఎంతకాలం నువ్వు ఎలా జీవిస్తూనే ఉంటే నీకు ప్రయోజనం ఏంటి? ఎంతకాలం నువ్వు అలాగే బ్రతికితే నీకు ప్రయోజనం ఏంటి? ఆడు హఠాత్తుగా వస్తే నువ్వేం చేయగలుగుతావు? ఆడు హఠాత్తుగా నీ మీదకి వచ్చి నీ బిడ్డల మీదకి వస్తే నువ్వేం చేయగలుగుతావు? అప్పుడు రొమ్ములు కొట్టుకొని ఏడ్చిన ప్రయోజనం. కొంతమంది ప్రభువు బాగు చేసిన తిరుగుబాటు మహాపాపం అండి. నేను చెబుతున్నాను, సావుకుల మీద కానీ సంఘం మీద కానీ తిరుగుబాటు చేస్తే అది మహాఘోరమైన పాపం. అన్నిటికన్నా కూడా చాలా పెద్ద పాపం అది. నేను ఎంతగా కాటూరులో వాక్యం చెప్పాను. వాక్యం చెప్పినప్పుడు తిరుగుబాటు చేసాడు ఉండడం నాకు తెలియదు. అసలు ఆయన నాకు ఎప్పుడు చెప్పలేదు. మామూలుగా వాక్యం చెప్పాను. వాక్యం చెప్పి తిరుగుబాటు స్వభావం మేలు చేసింది మర్చిపోయి, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి, దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వాడుగా నీవు ఉంటే నీ పరిస్థితి ఏమవుతుందో నువ్వు ఆలోచించంటే అప్పటికే మంచం మీద పడి ఉన్నాడంట. దాదాపు చెప్పాడు అయ్యగారు, ఎక్కడే చెప్పాడు, 40 రోజులు ఆయన జ్వరం విశ్వజ్వరం అనేది అట్లాగే ఉండిపోయి తగ్గకుండా మంచాన్ని పడిపోయి ఇట్లా అయిపోయాడంట. ఈ మాట చెప్పిన వాక్యం చెప్పింది, ఈ వాక్యం బాకాల విని అయ్యగారిని పిలిపించుకొని 2వ రోజే, మరి ఆయన ఇక్కడ చెప్పలేదు కానీ ఆయన 2వ రోజే పిలిపించుకొని ప్రార్థన చేసుకున్నాడంట. అయ్యా తప్పు అయిపోయింది, నా తిరుగుబాటే, నేను ఇట్లా అయిపోయానండి అంటే సరే ప్రార్థన చేసి వచ్చాడంట, బాగుపడ్డాడు. ఈ లోపల హైగారు వచ్చాడంట. ఆయన ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఆయన అన్నాడంట, నువ్వు బాగుపడినట్టు నాకు దర్శనం వచ్చింది, నువ్వు బాగుపడతావు అన్నాడంట. అన్నాడని ఆయన చెప్పిన మాటను బట్టి ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వెళ్ళాడంట. బాగుపడిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తా ఉంటే ఇక్కడ ఆత్మ తండ్రి ఏమో కష్టపడి ప్రార్థన చేస్తే ఆయన దగ్గరికి వెళ్తున్నాడని తెలిస్తే ఈయన ఏడుతా కూర్చున్నాడంట. ప్రభా, ఆ బిడ్డను బాగు చేయమన్నా, వెళ్ళి ప్రార్థన చేయమన్నా, ప్రార్థన చేసిన బాగుపడ్డాడు. ఈయనేమో మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు, ఏంటయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఈయనకి ఈ లోపల 2 గేదెలు 70-80 వేల రూపాయల గేదెలు 2 చచ్చిపోయాయి. అప్పుడు వచ్చి మళ్ళీ కాళ్ళ మీద పడ్డాయి గారు, నా తిరుగుబాటే నాకు నష్టాన్ని కలగజేస్తుంది. ఆయన మళ్ళా ప్రాయచిత్తపడి ఏడుస్తూ ప్రార్థన. నిన్నే మొన్నే మాట్లాడాను, ఏమైంది మాయా, మంచం మీద పడి ఉన్నవాడు లేచాడా చచ్చాడా అని అడిగితే కరెక్ట్గా అడుగుతాం, మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే చచ్చాడా లేచాడా అని అడిగితే, ఒరే ఆడు లేచాడు, నువ్వు చెప్పిన తర్వాత వాక్యాన్ని విన్నాడంట, నన్ను పిలిచాడు, నేను వెళ్ళేగా వాక్యం ప్రార్థన చేసి వచ్చాను. మరి వాడు బాగుపడ్డాడు. తర్వాత మళ్ళీ ఆడెవడో అయ్యారు వచ్చి ఒక పక్కన ఉండే అయ్యారు అక్కడ వచ్చి చెప్పాడంట, నువ్వు బాగుపడినట్టు నాకు దర్శనం వచ్చింది. అప్పటికే కోరుకున్నాడు, కొద్దిగా యొక్క బలహీనత లేచి నడుతున్నాడు, తింటున్నాడు, నువ్వు కోరుకున్నాడు, దర్శనం వచ్చిందని చెప్పాడు. ఆడ దగ్గరికి వెళ్ళిపోయాడు. పశువులు ఎట్లా బాగొట్టుకున్నాడు రా బాబు, మళ్ళా వచ్చి ఇప్పుడు కాళ్ళ మీద పడ్డాడు. నేనేం చేయను, మేము చేసేది ఏముండదు, అది మహాపాపం. నేను అనుకున్నా, నేను చూసా, చాలా మందిని చూసా, ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తున్నారో నేను అప్పుడు వెళ్తున్నా, క్షమాపణ అడుగుతున్నా, వాడు నష్టపోతుంది, 1 కాదు 2 కాదు. నిజంగా చూశానండి, వాడు నష్టపోయింది, వాడు నష్టపోతున్నాడు. నేను బైబిల్ పట్టుకొని బలిపెట్టే అతనుండి చెప్తున్నా, మేము దేవుని ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నామే కానీ, దేవుని పక్షం నిలబడి చెప్తూ ఉన్నామే కానీ, తిరుగుబాటు చేస్తే కలిగే నష్టాలు బహుభయంకరమైన. ఇదంతా దుర్మార్గత దేవుని విషయం. హఠాత్తుగా ప్రభువు పాడు చేసేవాడిగా పంపిస్తాడు. అందుకని మన దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని మార్గంలో నడుస్తూ సరి చేసుకుంటూ మన బ్రతుకును సరి చేసుకుంటూ నడిస్తే దేవుడు ఏమంటున్నాడంటే, క్షేమమును కలగ చేసేవాడు చేయవలసిన కీడు చేయక మాని తమ బ్రతుకుల్ని ఏం చేస్తాడు, సంతోషంగా గడిపే వారికి మరలా నేను పట్టిన సంతోషంగా బ్రతికింది. దుర్మార్గతను విడిచిపెట్టేశారు, పశువులకు కూడా గోన పడ్డ కట్టేశారు. ఇప్పుడు పిల్లలు ఉండాలా, మనం ఉంటే సరిపోద్దా? మనం ఉండాలి, మన పిల్లలు ఉండాలి, మనతో పాటు ఏమండి అనేకులు ఉండాలి. మనలో మనం, మన కుటుంబం అంతా దేవుని సముఖంలో ప్రార్థన ఉండడం, గడపడం ఎంత మేలో ప్రభు చెప్తున్నాడు. దుర్మార్గతను విడిచిపెట్టేసి మనం ప్రార్థన చేస్తే ప్రభు కనికరించగలిగిన వాడు, ప్రేమ చూపించేవాడు. కనుక మనం ప్రార్థన ఈ ఉపవాస కోడికల దేనికి, మన బ్రతుకును సరి చేసుకోవడానికి, అంగలార్చడానికి. ప్రభా 2024 ఇప్పుడు ఏమంటారంటే, ఇవాళ ఉగాది, ఈ రోజుతో ఏమంటారంటే 1 సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరానికి వచ్చామంటారు. అంటే నీ సంవత్సరం దేవుడు నీకు 40 దినాలు 3 దినాలు ఉపవాస కొడుకులకు ఇస్తున్నాడు. ఆ ఉపవాస కొడుకులు అందరూ 40 రోజులు ఉండలేరని 3 దినాలన్నా ఇస్తున్నాడు. కనుక ఒక్క కొడుకు కోసం ఎంత అంగలారుతావో ప్రభు దగ్గర కూర్చొని అంత అంగలార్చండి అని అంటాడు. చూడండి, నీవు ఏకైక కుమారుడు గురించి దుఃఖించినట్లుగా దుఃఖము
స్వల్పము, ఘోరమైన దుఃఖము స్వల్పము. ఏడుస్తూ ప్రార్థన చేయాలి. నువ్వు దేవుడి దగ్గర నీ బాధనంతటి, నీ పాపమునంతటిని ఒప్పుకొని సరి చేసుకొని ప్రభా క్షేమాన్ని ఇవ్వయ్యా అని అడుగుతూ ఉంటే దేవుడు చేయవలసిన కీడు చేయకుండా, దుర్మార్గత నీ మీదకి రానికుండా, ఎవడు కూడా హఠాత్తుగా నీ మీదకి రానికుండా ప్రభువు కాపాడుతాడు, క్షేమాన్ని ఇస్తాడు. ఏమంటారంటే నేను బండి బాగానే వెళ్తున్నానండి, హఠాత్తుగా వచ్చేసాడు అర్థం. హఠాత్తుగా వచ్చే సంగతి నాకు తెలియదని గుద్దేశాడు కాలు. ఎందుకని అట్టయింది? హఠాత్తుగా వచ్చి గుద్దేశాడు. టీచర్ గారు మన ఊర్లో చేత వెళ్ళిందంట, ఆ వీనస్ దగ్గర ఉంచుంది. హఠాత్తుగా వచ్చి గాని పడిపోయింది. ఆమె రూట్లో మంచిగానే ఉంది, కానీ హఠాత్తుగా వచ్చి గాని పడిపోయింది. మనం కొన్ని సందర్భాల్లో నీతిగా బ్రతుకుతూ ఉన్నా కొన్ని అపరాధాలను బట్టి హఠాత్తుగా వాడు వస్తాడు. అందుకనే నా జనమా పాడు చేయవాడు హఠాత్తుగా వచ్చుచున్నాడు కనుక వచ్చుచున్నాడు. గోని పట్ట కట్టుకొని బూడిద చదువుకొని ఏక కుమారుని గురించి దుఃఖించినట్లుగా దుఃఖము స్వల్పము, ఘోరమైన దుఃఖము స్వల్పము. ప్రార్థన చేయి, దేవుని అడుగు. నీ దోషము, నీ అతిక్రమాలను విడిచిపెట్టేసి, నీ పాపాన్ని విడిచిపెట్టేసి ప్రార్థన చేయండి, పాల్గొనండి. ఇంకొక వారం మాత్రమే మనకి. రేపు వారం బలారాధన కార్యక్రమం, వచ్చే వారము ఉపవాస కొడుకులు స్టార్ట్. కనుక అందరూ కూడా ప్రార్థనలో ఉండండి, ఉపవాస కొడుకులో ఉండండి, మొరపెట్టండి. ఈ సంవత్సరం చేసిన అతిక్రమ క్రియలు ప్రభు క్షమించి దుర్మార్గతను చేయవలసిన కీడు చేయకుండా ఆపేసి మరలా సంవత్సరం క్షేమాన్ని ఇస్తాడు. మరలా నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు, నీ ప్రార్థనలో ఉన్నప్పుడు అలా క్షేమాన్ని ఇస్తూనే ఆయన నిత్యము. మూలవాక్యానికి వచ్చేద్దాం, విలాప వాక్యాలు మూలవాక్యానికి వచ్చేద్దాం. చదవండి. నిరక్షరాధారము కలుగునేమో అని మూత పెట్టుకునవలెను. అతడు నన్ను కొట్టివాని తట్టు అతడు చెంపను తిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగచేయడు. హృదయపూర్వకంగా కలగచేయడు. మనుషులే ఆయన అన్నాడుగా, కీర్తనలు ఏమన్నాడు? వాడికి వాడే దుర్మార్గతను చేసి తెచ్చి పెట్టుకుంటున్నాడు అని చెప్పాడు. అవునా? ఆ తెచ్చి పెట్టుకున్న దాన్ని మరలా నినవే పట్టణస్తులు ప్రార్థన చేయగా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా విడుదల కలిగింది. మనము తెచ్చి పెట్టుకున్నవి, మనకు మనమే తెచ్చుకున్న బాధలు, మనమే తెచ్చుకున్న శ్రమలు, మనమే కొని తెచ్చుకున్న బలహీనతలు, మనమే కొని తెచ్చుకున్న ఇబ్బందులు, వాటన్నిటిని ఏం చేయాలి అంటే మనము దేవుని దగ్గర ఒప్పుకొని సరి చేసుకుంటూ ఉంటే వాటన్నిటిని ప్రభు తొలగించి హఠాత్తుగా పాడు చేయవాడు రాకుండా క్షేమాన్ని ఇచ్చి మన నెమ్మదినిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఆయన అంటున్నాడు, హృదయపూర్వకంగా అయితే కలగజేసేవాడు కాదు, కానీ నేను మరలా విమోచించేవాడు, విడుదల కలగజేసేవాడు. కనుక ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేద్దాం, మొర పెడదాం, కన్నీరు కారుద్దాం. ప్రార్థన తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన రాజా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, మనుషుడు తానుకు తానే దుర్మార్గతను చేసి కొని తెచ్చుకుంటున్నాడు, బాధలను కొని తెచ్చుకుంటున్నాడు అని తెలియపరిచాం. ఇదిగో ప్రభా, బూడిదలో మూత పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆయన కనికరించునేమో ప్రభా, కృప చూపించునేమో అని ప్రభా అయా నీ తట్టు తిరిగి ప్రార్థన చేయవాలన్నావు. 20 పట్టణస్తులు అలాగనే ప్రభా, వారు కొని తెచ్చుకున్న బాధలను బట్టి వారు ఆయన దేవుని నిన్ను మరచి ప్రభా, వారు నీకు విరోధంగా జీవించిన దాన్ని బట్టి దుర్మార్గత ఆయన దుర్గతి కలగగా ఆ దుర్గతిని బట్టి ప్రార్థన చేశారయ్యా. దుర్మార్గతను విడిచిపెట్టేశారయ్యా. అయ్యా, అపరాధాల పాపమును విడిచిపెట్టేశారయ్యా. నీ తట్టు తిరిగి ప్రార్థన చేయగా వారి ప్రార్థన ఆలకించి చేయవలసిన కీడు చేయక ప్రభా మానేవు ప్రభా. అలాగనే ప్రభా, ఒక కుమారుడు కొరకు, ఏకైక కుమారుడు కొరకు అంగలార్చినట్లుగా ప్రభా నువ్వు అంగలార్చుము. ఇదిగో పాడు